నాకు పాము కాటి వేసింది. అది ఎవరు అసలు ఎడిటర్ అసలు? ఫ్రెండ్స్, ఎంతమందికి అగ్ని పరీక్ష బిగ్ బాస్ షో చిరాకు వస్తుంది, ఇదేం ఎడిటింగ్ రా బాబు అని చెప్పి ఎంతమందికి అయితే అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే మొన్నటి ఎపిసోడు నిన్నటి ఎపిసోడు చాలా చెత్తగా అయితే అనిపించింది అనమాట. కంటెండర్స్ని సెలెక్ట్ చేసే విధానం కూడా నాకైతే ఏమీ నచ్చలేదు. అనూష రత్నం గారికి ఏం పీకారని చెప్పి 3 గ్రీన్లు అయితే ఇచ్చారు. పోనీ ఇచ్చారు, ఓకే, బాగానే ఉంది. ఎన్ని టాస్కుల్లో పార్టిసిపేట్ చేశారు, ఎన్నిసార్లు లీడర్ అయ్యారు, ఎన్నిసార్లు ఆవిడికి ఇక్కడ విన్నర్ స్టార్ వచ్చింది అని ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అనూష రత్నం గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే అసలు ఎందుకు సెలెక్ట్ చేశారో బొక్క. పోనీ సెలెక్ట్ చేశారు, ఓకే, ఏం ఎరగబడిపోయింది ఆ అమ్మాయి? ఏం ఎరగబడి ఆడింది చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. అందరూ కూడా ఏదో టాస్క్లు ఆడి ఏదో ఒకటి ఆడి గెలిచి వచ్చి అక్కడ గోల్డెన్ సీట్లో కూర్చున్న వాళ్ళే. అనూష రత్నం గారు ఏం పీకారని చెప్పి ఎందుకు ఇచ్చారు? ఏ టాస్క్లోనో బెటర్ పర్ఫార్మెన్స్ ఏమైనా చేసింది ఆ అమ్మాయి? ఏమీ లేదు. ఓకే, వదిలేసండి. మొన్నటి ఎపిసోడ్లోని చూసుకున్నట్లయితే అందరికీ యాపిల్స్ పండు, నారెంజ్ పండు, తర్వాత బనానా, అందరికీ మోసంబి, నెక్స్ట్ అంటే పీర్సు. ఏంటది? ఎవరికేం అర్థం కాలే. ఫోన్లో ఇచ్చావు, అది తీసుకెళ్ళి 12 o'clockకి అందరి మీద కొట్టావు. ఎవరికేమో మొన్నటి ఎపిసోడ్ అయితే ఏమన్నా నచ్చలే. ఈవేళ ఎపిసోడ్ ఏం చేశారు? తోమ్ అని గిన్నెలు తోమించారు, ఫ్లోర్ ఊడించారు, బట్టలు మడత పెట్టించారు. నెక్స్ట్ ఏంచి స్వీట్ బాక్సులు టాస్క్ ఒకటి ఆడించారు నాగా గారితో. అసలు ఎంట్రన్స్లో మీరు నిన్న చూసుకున్నట్లయితే ఎపిసోడ్లోని నాగా గారిని అయితే పిలిపించారు. 3 జడ్జెస్ కూడా పిలిపించేసి అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది, ఆ సర్ప్రైజ్ నువ్వే అందరికీ కూడా చూసి ఎవరికి ఏది ఇస్తే బాగుంటుందో అని డిసైడ్ అయ్యి అది ఇవ్వాలి అని అయితే చెప్పారు. మన ఏమీ తెలియని నాగా ఇలా చూసి ఓకే, ఇది హరీష్ గారికి ఇస్తే బాగుంటుంది, ఇది మా దమ్ము శ్రీజ గారికి ఇస్తే బాగుంటుంది, ఇది అనూష రత్నం గారికి ఇస్తే బాగుంటుంది, ఇంకా ఇది డిమాండ్ పవన్ కళ్యాణ్కి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎవరెవరైతే ఉన్నారో అందరికీ కూడా 13 మందికి కూడా పంచావు. 13 మంది కరెక్ట్గా నిలబడ్డారు. నిలబడిన తర్వాత 3 జడ్జెస్ దాంట్లో ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే, ఎవరికైతే బాక్సులు అయితే వచ్చాయో ఎవరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, స్వైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు హరీష్ గారి దగ్గర ఉన్నది మనకి డాలియా గారు తీసుకున్నారు, మరి డాలియా గారి దగ్గర ఉన్నది మళ్ళీ ఇంకొకరు తీసుకున్నారు, మళ్ళీ ఇంకొకరి దగ్గర ఉండేది మళ్ళీ ఇంకొకరు తీసుకున్నారు. అలా స్వాప్ చేస్తూ వచ్చావు. లాస్ట్కి ఎవరైతే దాంట్లోని ఇలా ఓపెన్ చేసి చూసావు, అక్కడేంచి ఏదో ఎమోజీ ఉంది, అక్కడే మ్యూజిక్ ఏం చేసావు? నాకు పాము కాటి వేసింది అని వేసావు. ఎవడికి నచ్చిందిరా అసలు? నిజంగా చెప్పు, మధ్యలో మ్యూజిక్ ఏంటి? నాకైతే నాగుపాము కాటేసింది ఎప్పుడైతే వచ్చిందో నాకైతే నిజంగా అదే పర్ఫెక్ట్గా అయితే అనిపించినట్టుంది. ఆ మ్యూజిక్ ఒక కంసీగా మెలలేదన్నా సరే ఒక 20 సార్లు ప్లే అయి ఉంటుందండి. నాకు పాము కాటి వేసింది. అది ఎర్రపు ఎవర్రా అసలు ఎడిటర్? అసలు నిజంగా ఎడిటింగ్ రాకపోతే ఎవరైనా తీసుకెళ్ళాలరా? ఎవర్రా ఎడిటరు? చేసింది ఏసి ఫోన్లో అది అయిపోయింది. హరీష్ గారి నుంచి డాలియా గారి నుంచి మనకి ఇంకో ఎవరైతే తీసుకున్నారు వరస్ట్ కంటెస్టెంట్స్ అనమాట. ఎవరెవరంటే మర్యాద మనీష్ గారు కూర్చున్నారు, డిమాండ్ పవన్, నెక్స్ట్ మనకి సయ్యద్ షాకీబ్ ఓసాబ్ అలీ అయితే ఉన్నారు కదా, షకీబ్ గారు. వాళ్ళైతే 3 కూర్చొని చూస్తున్నారు అనమాట. ఎవరికి ఏం జరుగుతుందని చూస్తున్నారు పాపం. ఓకే, అది కూడా బాగానే ఉంది. ఆ గేమ్లో నిజంగా లాస్ట్ ఎవరైతే మిగులుతారో వాళ్ళే లీడర్ అని చెప్పేసి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు అంతే కదా, నాగా గారి దగ్గర ఉండేది మన ప్రియా గారు తీసుకున్నట్టున్నారు, లేనుకుంటే ఎవరి దగ్గర నుంచో ప్రియా గారు తీసుకున్నట్టున్నారు. కొద్దిగా గెస్ట్ చేశారనమాట. దమ్ము శ్రీజ గారి దగ్గర ఉండేదో అనుకుంటాను, ప్రియా గారు ఏదో తీసుకున్నట్టున్నారు. మన నాగా గారు ఏం చేశారు? లీడర్ అనే ఆ అమ్మాయికి ఇచ్చాడనమాట. లోపల లీడర్స్ ఉన్నాయి, కొన్ని ఇమోజెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? లీడర్ అనే బోర్డు బాక్స్లో పెట్టి ఉంచారు. అది బోర్డు తీసుకెళ్ళి ఎవరైతే నాగా గారు వచ్చేసరికి మన దమ్ము శ్రీజ గారికి ఇచ్చారు. దమ్ము శ్రీజ గారి నుంచి మళ్ళీ ఇంకొకరు తీసుకున్నారు, మరి ఇంకొకరి దగ్గర నుంచి మళ్ళీ ప్రియా గారు తీసుకున్నారు. వాళ్ళు ఆఖరికి లీడర్ అయ్యారు. అది అందరికీ తెలిసిన టాస్కే. ఓకే, అదే అయిపోయింది. మళ్ళీ మధ్యలో ఏంటంటే నాగు పాము కాటు వేసింది. ఓకే, అదే అయిపోయింది. నెక్స్ట్ అంటే భీమ్లా నాయక్ మ్యూజిక్ అని కూడా సగం రుబ్బారు. ఓకే, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటనుకున్నాం, ఇంకొక భయంకరమైన మ్యూజిక్ అంట. టేరడా ఇచ్చిందే బొక్కలౌడ టాస్క్లో మధ్యలోనే ఏంటంటే పవర్ఫుల్ మ్యూజిక్లు. ఏంటది? ఎవరికి ఎక్కలేదు సార్, నిజంగా చెప్తున్నాను. నిన్న టాస్క్ మొన్న టాస్క్ ఎవరికి ఎక్కలేదు సార్, నిజంగా చెప్తే ఎవరికి ఎక్కలేదు. అసలు డైరెక్ట్గా 3 గ్రీన్స్ ఇచ్చి సెలెక్ట్ చేస్తారు చూసారా? ఆ కాల్ బాగోదు అతనికి తప్ప. అతనికి 3 గ్రీన్లు తీసుకునే అర్హత అతనికి ఒక్కరితే ఉంది. అతనికి ఇచ్చారు. చిన్నపిల్లని సెలెక్ట్ చేశారు. పోనీ ఆ పిల్ల ఏమన్నా ఆడుతుందా? శ్రీజ అనుకుంటారు. ఆ పిల్ల ఏమన్నా ఆడుతుందా? గుండెల మీద చేసుకొని చెప్పు. ఎవడైతే ప్రోగ్రామ్ డిజైన్ చేశాడో, పేపర్ మీద రాశాడో, స్క్రిప్టింగ్ అంతా ఆడి గుద్దమే చేస్తాను వాళ్ళ ముందు.
ఆడు చెప్తానే కదా మీరు ఇక్కడి నుంచి చేసేది. ఆయన గుద్దమే చేస్తుంటే మీరు కరెక్ట్గా చెప్తారు. ఏంటి అసలు నవదీప్ గారికి ఎంత మంచి టాస్క్లు ఆడారో. నా చిన్నప్పుడే శ్రీముఖి గారిని కాదు, దాని పేరేంటి, ఆవిడ పేరు రష్మి గారిని పైన ఆలాడబెట్టి పురుగుల్లో దించి స్నేకులతో ఆటలాడించి వెరైటీ వింత చేష్టలన్నీ చేసి మన ఈతను కూర్చున్నారు. అతను కూడా కనీసం స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా ఓకే ఈ టాస్క్లు బొక్క, ఈ టాస్క్లు బాగోలేదు, కనీసం మినిమం చెప్పుంటే నవదీప్ గారు ఇప్పుడు ఈ టాస్క్లు ఉండకపోతున్నాం. అభిజిత్ గారిని వదిలేండి, బిందుమాధవ్ గారిని వదిలేండి, మనకి ఇతను చాలా సీనియర్ కదా, ఎన్ని గేమ్స్ ఆడించాడు ఇతను కనీసం స్క్రిప్ట్ పేపర్ చదివి నో ఇది బాగలేదు సార్ మార్చాలంటే అతను కనిపించలేదా? నిజంగా చెప్తున్నానండి, ఎపిసోడ్ అయితే బాగలేదు, రోజుకి కూడా డౌన్ అయిపోతుంది. ఓకే ఆ గేమ్ అయిపోయింది, లీడర్ అయించి మన ఈవిడ గారు అయిపోయి ప్రియా గారు అయిపోయారు. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటంటే శ్రీముఖి గారు మళ్ళీ టేటడే 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 అన్న మ్యూజిక్ ఇచ్చారు. మళ్ళీ ఏంచి భీమ్లా నాయక్ మ్యూజిక్ అనమాట. ఆ మ్యూజిక్ అయితే వేసిన తర్వాత ముగ్గురు ఎవరైతే కూర్చున్నారో, ఈవేళ ఆట ఆడకుండా ముగ్గురు ఎవరెవరైతే ఎవరు కూర్చున్నారు, మర్యాద మనీష్ గారు, డిమాన్ పవన్ గారు, అలాగే మనకి షకీబ్ గారు, సయ్యద్ షాకిబ్ అసఫ్ అలీ, పూర్తి పేరు గుర్తుండిపోయింది నాకు. మీరే దీంట్లోనే హెడ్, మీరు సంచాలక్. టాస్క్ ఏంటంటే తోమ్ గిన్నెలు తోమ్ మనం టాస్క్ ఇచ్చారు. అక్కడ కూడా ఇద్దరు చెప్పుని ఇచ్చారు. ఒకలేంచి గిన్నెలు బాసనలో కడగడం, ఇంకొకలేంచి కడిగిన గిన్నెల్ని నీట్గా గొడ్డెట్టి తొట్టడం. ఓకేనా, ఇద్దరు ఓకేనా. అక్కడ మళ్ళీ సంచాలక్ వచ్చేసరికి డిమాన్ పవన్, అలాగే మనకి డిమాన్ పవన్ పెట్టారు, సయ్యద్ షాకిబ్ ఉషాబ్ అలీ అక్కడ పెట్టారు. తర్వాత మర్యాద మనీష్ గారిని అయితే పెట్టారు. అక్కడ ఒక ఇద్దరు, ఇక్కడ ఒక ఇద్దరు. పోనీ గిన్నెలన్నా సరిగ్గా తోమారా? ఆ గిన్నె పోనీ ఏదో తోమేరులేండి, గిన్నెలు తోముతున్నారు. ఎవడన్నా లేచి గిన్నెలు తోమడం ఏంటండి? గిన్నెలు తోమిన తర్వాత బట్టలు మడత పెట్టాలి. దాన్ని ఏంటంటారు సంచాలకు. వీడు సరిగ్గా మడత పెడుతున్నాడు లేదా, ఇక్కడ టవల్లో చిరుగుంది, ఇక్కడ టవల్లో బొక్క ఉంది అని చెప్పి చూసుకోవడం. ఓకే అది కూడా బాగానే ఉంది, అది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇల్లు ఓడవడం. అక్కడ 3 బాక్సులు పెట్టారు, ఆ 3 బాక్సుల్లో చెత్త వేశారు, ఆ చెత్తని క్లీన్ చేయాలి. అక్కడ మనకి మాస్కింగ్ ఉందిగా, మాస్క్ మీద ఎందుకు చెత్త ఇప్పాడు, ఎందుకు షర్ట్ ఇప్పేసి నీట్గా ఎందుకు ఏమైందయ్యా మాస్క్ మ్యాన్? ఫస్ట్లోనే వచ్చినప్పుడు మాస్క్ వేసుకున్నప్పుడు కొద్దిగా బాగా కనిపించారు, కొద్దిగా బాగా తెలివినోళ్ళ ఉన్నాడు రా బాబు అని చెప్పి ఓట్లు వేశారు. నిన్న ఏమైంది అసలు మాస్క్ మ్యాన్ కూడా ఏమైందో అర్థం కాలే. వీళ్ళు పిచ్చి గేమ్లు పెడుతుంటే ఆ కంటెండర్స్ కూడా అలాగే పిచ్చిగా ఆడుతున్నారు నాకు తెలిసిన మట్టుకు. అంతే కదా ఇప్పుడు. సో డిజైన్ ఎవరైతే చేసారో ఆయన్ని గుద్దమే చేసి తన్నాలి ముందు పెట్టుకొని. నేను ముందే చెప్పాను, 5 వీడియోలో చెప్పాను, అరే సో బొక్కలాగా ఉందరా బాబు అంటే అందరూ నన్ను దెంగిలెట్టారు కింద. నీకెందుకురా బొక్క అది ఇది అని చెప్తున్నావు అని చెప్పి కింద దెంగిలెట్టారు. ఓకే రా బాబు మీ ఇష్టం, మీ పడం రా బాబు అని చెప్పి నేనైతే రివ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను అర్థం తేలిపోయింది, షో అయితే ఏం బాగాలే, చిన్నపిల్లల షోలా ఉంది అది. నిజంగా పిల్లమణిరాజు షో నిజంగా చాలా బెటరు, నన్ను అడిగితే చాలా బెటరు. ఓంకారాన్ని షో పిల్లమణిరాజు గుర్తుందిగా, మన చిన్నప్పుడు వచ్చేది పిల్లమణిరాజు అదే బాగున్నట్టుంది నిజంగా. ఏంటిది టాస్క్లో ఇంత పెద్దోళ్ళని తీసుకొచ్చేసి అంత 3 కాస్ట్లీ జడ్జెస్ని పెట్టి అన్ని కోట్లు పెట్టి సెట్ చేసి అంత కష్టపడి అన్ని ఇంటర్వ్యూలు చేసి ప్రజలను పబ్లిక్ని లక్షల అప్లికేషన్లు ఇంతమందిని తీసుకొని మీరు ఆడించింది ఏంటి? గిన్నెలు తోమించడమా, బట్టలు మడత పెట్టడమా, ఫ్లోర్ క్లీనింగ్ చేయడమా? ఏంటండి ఇది టాస్క్లో? మీరు నిజంగా బుర్ర మెంటలకి పోయింది ఒక్కొక్కడికి కూడా. అసలు ఎవడు చూడట్లేదు అసలు మీరు అసలు అంత ఎందుకు నిజం చెప్తున్నాను నేను. ఎవడన్నా సరే ప్రోమో కట్ చేసి హాట్స్టార్లో పెడుతుంటే ఎంతమంది చూస్తున్నారు? ఎన్ని మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి గుండెల మీద చేసుకొని చెప్పండి. అసలు వ్యూసే రావట్లేదు, షో బొక్క. ఇప్పుడు వరకు జరిగిన షో బొక్క అని అడిగితే. అసలు అనూషా రత్నం గారిని ఏ బేస్మెంట్ మీద సెలెక్ట్ చేసుకున్నారు? ముందు ఒక పాయింట్ చెప్పండి నాకు. 3 గ్రీన్లు ఇచ్చారు, ఏదో స్టోరీ చెప్పింది, మీరు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి బిందుమాధవ్ గారు గ్రీను, అభిజిత్ గారు గ్రీను, తర్వాత మనకి అతను గ్రీను. ఏ బేస్మెంట్ మీద గ్రీన్లు ఇచ్చారో తెలియదు. ఇప్పుడు వరకు ఏమైనా పీకిందంటే ఏమీ పీకలేదు ఆవిడ. అలా కూర్చుంటుంది, ఇహిహే నవ్వుతుంది, వెళ్ళిపోద్ది అంతే. లాస్ట్ బెంచ్లో కూర్చొని ఇహిహే నవ్వుతారు కదా, అలా కూర్చొని వెళ్ళిపోద్ది. అంటే మిగిలినంతా కూడా ఒంటెత్తి బండిలాగా ఎవరైతే లాక్కొస్తున్నారంటే నాకు దమ్ము శ్రీజ గారు, మర్యాద మనీష్ గారు కనిపిస్తున్నారు. ఏం ఆడపోయినా కనిపిస్తున్నారు. దమ్ము శ్రీజ గారు ఎంత మంచి టాస్క్లు ఆడారు. ఏదో పిచ్చి టాస్క్లో ఏ టాస్క్లో వాళ్ళు ఎడుతుంటే ఖచ్చితంగా ఎందుకురా బాబు వీళ్ళతోనే ఖచ్చితంగా ఆడుతుంది ఆవిడ. దమ్ము శ్రీజ గారు కనిపిస్తున్నారు. నెక్స్ట్ మనకి డిమాండ్ పవన్ కనిపిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు, అలాగే మనకి ప్రియా గారు కనిపిస్తున్నారు.
అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు కనిపిస్తున్నారు. అలాగే మనకి సయ్యద్ షాకిబ్ యూసఫ్ అలీ గారు కనిపిస్తున్నారు. ఇంకా చాలామంది కనిపిస్తున్నారు. అనుషారత్న గారు ఎవరికి కనిపిస్తున్నారు ఈవేళ అనుకుంటా. అంటే నిన్న ప్రోమో సరిగ్గా కట్ చేయలేదు, నిన్న గిన్నెలు అయితే అమ్మన్నారు కదా, అదే రోజు అదే ఆ ఎపిసోడ్ చివరిలోనే మనకి ఒక వాదన అయితే జరుగుతుంది. ఆ వాదనలో అనుకుంటా అనుషారత్న గారు కనిపిస్తున్నారు అనమాట. మీరు చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నారు, మళ్ళీ ఈవిడ ఆడింది లేదు పీకింది లేదు అనుషారత్న, మళ్ళీ మాస్క్ మ్యాన్ హరీష్ గారి దెంగిలెట్టడం మళ్ళీ లాస్ట్కి ఇది హైలైట్ భయ్యా, సూపర్. జడ్జెస్ ఏం చెప్పారో, శ్రీముఖి గారు ఏం చెప్పారో అంతా కూడా పాపం ఏదో చేద్దాము అని చెప్పేసి అందరూ కూడా చేశారండి. పోనీ బాగుంది బాగా చేశారు అని కూడా చెప్పలేదు. అలిగి శ్రీముఖి గారు ఈ గిన్నెలా పడిసి చెత్తలేదాం మరి ఇదేంటి టాస్క్ మర్యాద మనీష్ గారు మీరు ఇది కూడా చేయలేదా, ఎలాగ మీరు 130 హోప్స్లు మీరు ఎలాగ వెళ్ళిపోయారు, ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ మీరు ఎలాగ వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పేసి అలిగి వెళ్ళిపోయారు. ఏకంగా అలా పెద్ద మనిషి 5 ఎల్లో కార్డులు తీసుకొచ్చారు. 5 ఎల్లో కార్డులు తీసుకొచ్చేసారు. ఇప్పుడు 5 ఎల్లో కార్డులు అందరికి ఇచ్చేస్తాను, అందరూ కూడా అవుట్ అయిపోతారు. హత్తు బంగాళదుంప అని చెప్పి ఇలా చూసారు. వెళ్ళినా ఇలా చూసి ఓహో మీకు 5 ఎల్లో కార్డులు ఇవ్వడం కూడా బొక్కే అని చెప్పి నవదీప్ గారు వెళ్ళిపోయారు అనమాట. అభిజిత్ గారు పిలుస్తున్నారే నవదీప్ అంటే అచ్చచ్చి ఏమీ లేదు, వెళ్ళిపోయారు అతను షో నుంచి బయటికి. ఎవరో సరిగ్గా ఆడలేదు, సంచాలకి వేస్ట్, ఎవరో అసలు ఏం ఆడలేదు బొక్క అని చెప్పి గిన్నెలు తోమారు. మీరేదో ఓడమంటే ఊడిసేయడు, మాస్క్ మీద ఏకంగా షర్ట్ ఇప్పి కూడా ఊడిసేయడు పాపం. అతను షర్ట్ ఇప్పింది కూడా వేస్ట్ అయిపోయినట్టుంది. నిజంగా షో డిజైన్ చేసిన వాడికి గొద్దమే చేస్తానాలి. ఇది రోజు వీడియో ఫ్రెండ్స్, మీరు కంప్లీట్గా చూసినట్టు అనుకుంటున్నాను. లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ నెక్స్ట్ డే, టేక్ కేర్, బాయ్.